హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని చెప్పేసి అనుకుంటున్నాను. మార్నింగ్ నుంచి నేను వీడియో రికార్డ్ చేద్దాం, మీతో షేర్ చేసుకుందాం అంటే నేను వీడియోస్ చేయక లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి 2-3 తారీఖు నేను ఫోన్ తీసుకున్నాను. సో ఆ తర్వాత ధర్మశాల షూట్కి వెళ్ళాను, ఆ తర్వాత నర్సీపట్నం ఇంకో మూవీకి వెళ్ళాను, ఇప్పుడు మళ్ళీ భీమ్లీకి వెళ్ళాను. సో కంటిన్యూగా మూవీస్ చేయటము, అలా నేను ఒక డెమో ఫిలిం చేశాను. సో 2024 నాకైతే చాలా చాలా పెద్ద ఎక్స్పీరియన్స్ని అండ్ మంచిగా డబ్బుల్ని అండ్ పేరుని అండ్ నాకు ఒక డైరెక్టర్ అవ్వడానికి కావాల్సిన స్ట్రెంగ్త్ని మొత్తం ఇచ్చేసింది అబ్బా. సో అందువల్ల నాకు టైం అవ్వలేదు చేయడానికి. అండ్ ఆ వర్క్లో పడేది సర్లే ఇంకెందుకు, చాలా వీడియోస్ చేసిందే చేస్తున్నాం, అదే రూమ్లో అదే కథ అనుకున్నాను. సో చేద్దాం మళ్ళీ ఫ్రెష్ వీడియో అనుకుంటున్నాను, అది కూడా మళ్ళీ రూమ్లోనే చేయవలసి వచ్చింది. ఉదయం నుంచి అనుకున్నాను అబ్బా వీడియో చేద్దాం, మా రూమ్లో ఎప్పుడే వెళ్తారు అనేసి వెయిట్ చేస్తున్నా. వాళ్ళకి షూట్లు లేవు. సో పాత రూమ్మేట్స్ కాదు, రఘు అలానే ఇంకొకరోడు కాదు, ఇప్పుడు కొత్త వాళ్ళు. సో నాకేంటంటే నేను చేసే వీడియోస్ నా రూమ్లో వాళ్ళకి కానీ, నెక్స్ట్ నా పక్కన నేను తిరిగే వాళ్ళకి కానీ నాకు తెలియటం అయితే ఇష్టం ఉంటుంది. నాకు సిగ్గేస్తుంది. నేను ఏంటంటే ఏదో మనం చెప్పాలి మన వాళ్ళకి. నేను చాలా స్ట్రగుల్ చేసి వచ్చాను, నాకు తెలియదు అసలు ఫస్ట్ ఇండస్ట్రీ అంటే ఏంటి, ఎక్కడి నుంచో విలేజ్ నుంచి వచ్చాను. సో కొత్తగా వచ్చే వాళ్ళు తెలుసుకుంటారేమో, ఓహో ఇలా ఉంటుందా లైఫ్ స్టైల్ అని చెప్పేసి అనుకుంటారని ఏదో బ్లైండ్గా చేసేస్తాను చేసినప్పుడు అయితే మటుకి. బట్ అది నేను మళ్ళీ ఓపెన్ చేసి చూసుకోవాలంటే నాకు చాలా సిగ్గేస్తుంది, నర్వస్గా ఉంటుంది. నా ముందు ఎవరైనా చూస్తే నా మొహం మొత్తం ఎర్రగైపోతుంది, ఎందుకో తెలియదు. సో అందుకని చెప్పేసి నేను మ్యాక్సిమం అందరికీ చెప్పకుండా ఉండడానికి ట్రై చేస్తాను. వాళ్ళకి ఏదో రూపంలో తెలుస్తుంది, వాళ్ళని ఎక్కిరిస్తూ ఉంటారు. సో నేను అనుకుంటా ఒక్క క్షణానికి, తర్వాత అబ్బా ఎందుకు చేస్తున్నాడు రా బాబు, అవసరమా అంటే డైరెక్టర్గా వెళ్ళడానికి ఇక చాలా దగ్గరలో ఉన్నాము, అవసరమా ఇవన్నీ. నాకేంటంటే ఫస్ట్లీ ఇందులో చేసి ఇది కంటిన్యూ వీడియో చేసేస్తాను, కైన్ మాస్టర్ అలా పడేస్తాను, థంబ్నెయిల్ వేసేస్తాను, అప్లోడ్ చేసేస్తాను. నాకు ఈ ఎడిటింగ్లు అవి ఇవి అంటే న్యాచురల్ ఫీలింగ్ పోద్ది అని నాకు అనిపిస్తుంది. ఇక్కడ ఏదైతే అక్కడ చెప్పేస్తాం, అది ప్లే చేసేసాం. ఇది ప్లాన్డ్గా ఉండకూడదని నాకు అనిపిస్తుంది. బట్ ఇది మిస్కమ్యూనికేట్ అవ్వచ్చు. సో ఏంటి థంబ్నెయిల్ సరిగ్గా పెట్టాడు, ఎడిట్ చేయడం అనేసి అనుకుంటారేమో అంటే 1,000,000 నెగిటివ్ థాట్స్ నన్ను వీడియో చేయకుండా చేశాయి. బట్ ఫైనల్ అవన్నీ ఓవర్కమ్ చేశాను. ఎందుకంటే నేను నాతో పాటు వర్క్ చేస్తున్నాను, అందరూ తెలిసిన ఎలా వర్క్ చేస్తాను. అండ్ ఒక డెమో ఫిలిం చేస్తాను, అది మీరు అందరు త్వరలో చూస్తారు. సో మీరు ఖచ్చితంగా అప్రిషియేట్ చేస్తారు, షాక్ అవుతారు. ఓకే ఇప్పుడు బ్రో లేకపోతే నువ్వు చేస్తావా ఏదో సంథింగ్ అంటారు కదా. సో అది చూసిన తర్వాత ఖచ్చితంగా మీరు అందరూ మ్యాడ్ అవుతారు. ఐ హోప్ నేను అంత బాగా చేశానని నేను ఫీల్ అవుతున్నాను. బాగా వచ్చింది. సర్లే ఇంకా షేర్ చేసుకుందాం. కొత్త సంవత్సరం వస్తుంది, న్యూ హైట్స్కి వెళ్ళబోతున్నాం. అది నేనైనా సరే మీరైనా సరే మనం ఎక్కడో జర్నీ స్టార్ట్ చేసాం. ఇయర్ మన గ్రోత్ మనం చూసుకుంటే మనకు అర్థమవుతూ ఉంటుంది. సో 2023 సర్వైవల్ ప్రాబ్లం ఉండేది, నాకు 24 వచ్చేటప్పటికే సర్వైవల్కి అసలు ఎలాంటి ప్రాబ్లం లేదు. హాయిగా 3 పూట్ల తిన్నాను, హాయిగా నచ్చిన ప్లేస్కి వెళ్ళాను, నేను నచ్చినట్టు ఉండగలిగాను. సో 25 ఇంకో స్టెప్కి వెళ్తాం, డెఫినెట్లీ వెళ్తాం. సో ఆ 25లోనే మనకి డెబ్యూ కూడా స్టార్ట్ అవ్వచ్చు. సో అది కూడా మీకు అప్డేట్ ఇస్తాను, ఖచ్చితంగా ఇస్తాను. అండ్ నా డెమో ఫిలిం చూస్తాను నా డైరెక్షన్లో. అంటే నేను అదేంటంటే ప్రివ్యూ వేయాలని. సో ప్రివ్యూకి మీరు అందరూ వస్తారు ఎలాగైనా సరే, నేను పోస్ట్ చేస్తాను కాబట్టి. సో మాట్లాడదాం. అంటే డెమో ఫిలిం అప్పుడు వీడియోస్ చేసి చూపిద్దాం అనుకున్నాను. ఎందుకంటే వేరే మూవీస్లో అంటే ప్రాబ్లం అవుతుంది, సినిమా అది అండ్ డైరెక్టర్కి ఇష్టం ఉండొచ్చు, ఇష్టం లేకపోవచ్చు, కొన్ని బయటికి వెళ్ళకూడదు, ఇవన్నీ ఉంటాయి కాబట్టి నా డెమో ఫిలిం చేద్దాం అనుకున్నా కాబట్టి. కానీ నేను ఒక్కడిని అయిపోయాను, నేను ఒక్కడిని అయిపోయాను. అంటే చెప్తున్నాను కదా, ఒక డెమో ఫిలిం కానీ మనం డబ్బులు వేసుకొని షార్ట్ ఫిలిం చేయాలన్నప్పుడు కానీ చాలా స్ట్రగుల్ అబ్బా. సినిమా అప్పుడే 24 క్రాఫ్ట్స్కి పనిచేయడానికి ఒక మేనేజర్ అని, లైన్ ప్రొడ్యూసర్ అని, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అని, అందరికన్నా పెద్ద ప్రొడ్యూసర్ అని ఎవరెవరో ఉంటారు. కానీ ఒక డెమో ఫిలిం చేయాలంటే తలప్రాణం తోక్కు వస్తుంది. అన్నీ మనం దగ్గరుండి చూసుకోవాలి, మనమే చేయాలి, ప్రతి రూపాయి మన నుంచే వెళ్ళాలి బాబోయ్. సో ఇంకప్పుడు అస్సలు అవ్వలేదు. చిన్న చిన్న వీడియోస్ వాళ్ళు వీళ్ళు ఫోన్లో తీస్తే
నేను ఇంకా సేవ్ చేసుకుని ఇదిగో నేను ఒక వీడియో పెట్టాను తప్ప, లేకపోతే నాకు అంత టైం కుదరలా. ఇంకా డబ్బింగ్ జరుగుతుంది. మెయిన్ యాక్టర్స్ ముగ్గురికి ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. ఫైనల్ ఒక రిలాక్సేషన్ కోసం ఒక క్లైమాక్స్లో ఒక చిన్న సీన్ ఒకటి ఉంది. సో అదొక్కటి డబ్బింగ్ మిగిలింది. సో ఈసారి ఆ డబ్బింగ్కి వెళ్ళినప్పుడు మీకు ఆ వీడియోస్ పోస్ట్ చేస్తాను. ఆ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి ఇవన్నీ కూడా చూపిద్దాం. కొత్తగా వచ్చేవాళ్ళు నేర్చుకుంటారు కదా. అండ్ ఇప్పుడు ఏంటంటే అది కంప్లీట్ స్క్రిప్ట్ అయిపోయింది అబ్బా. మెయిన్గా నేను కంప్లీట్గా స్క్రిప్ట్ అయిపోయింది. ఇప్పుడు పిచ్చింగ్ మీకు తెలుసు, నేను ఒక స్టూడియోకి వెళ్ళాను, ఆల్మోస్ట్ నేరేషన్ ఇచ్చాను, వాళ్ళకి నచ్చింది, చిన్న చిన్న చేంజెస్ చెప్పారు. ఆ తర్వాత ఒక 2-3 ప్రొడ్యూసర్లను అప్రోచ్ అయ్యాను, వాళ్ళకి నచ్చింది. బట్ వాళ్ళు చూస్తున్న స్కేల్ వేరు, నేను చెప్పిన స్కేల్ వేరు. సో ఇవన్నిటి వల్ల నేను మంది అవ్వలేదు. ఆ తర్వాత సినిమాలకి జాయిన్ అయిపోయాను, ఫైనాన్షియల్గా సర్వైవల్ అవ్వాలి అని చెప్పేసి. సో అవన్నీ జరిగాయి. ఈ 25th ఏంటంటే 25లో ఏడీ లైఫ్ ఇవన్నీ ఫుల్ స్టాప్. ఇంకా డైరెక్టర్ అవ్వడానికే చూస్తున్నాను. సో సీరియస్గా పిచ్చింగ్ ట్రై చేస్తున్నాను. ఒక మంచి యాక్టర్కి సినాప్సిస్, లాగ్ లైన్లు అవి ఇవి పంపించాను. సో చూద్దాం ఏం జరుగుతుంది ఏంటి, అప్డేట్ ఇస్తూ ఉంటాను. మీరు ఫాలో అవుతూ ఉండండి. ఈ ప్రాసెస్ అనేది, ఈ పేజ్ అనేది చాలా కష్టం అబ్బా మనలాంటి వాళ్ళకి ఎస్పెషల్లీ. ఎందుకంటే ఫైనాన్షియల్గా మనకి ఇంటికాంచి సపోర్ట్ ఉండదు. సో ఇప్పుడు ఇంక వేరే సినిమాలు చేస్తే మన సినిమా మీద మనం ఫోకస్ చేయలేకపోతామని నాకు అనిపించింది, నా డెమో ఫిల్మ్ మీద కానీ నా సినిమా మీద కానీ. సో ఇప్పుడు సర్వైవల్కి కానీ లేకపోతే ఇప్పుడు ఏదైనా మీటింగ్స్కి వెళ్ళాలి, వాటికి కానీ ఎక్కడికైనా వెళ్ళాలి, మీటింగ్స్కి, వీటికి సంథింగ్, ఇవన్నీ చాలా చాలా హార్డ్ సిచ్యువేషన్. బట్ ఇది మనం తట్టుకొని నేను నిలబడగలిగితే ఒక బ్యూటిఫుల్ లైఫ్ ఉందని నాకు తెలుసు. ఈ 5-6 years కష్టాన్ని మొత్తానికి అలా వెళ్ళిపోద్ది. సో అది తెలుసు కాబట్టి ఇంకా నేను మానేసి ట్రై చేస్తున్నాను. సో చూద్దాం. ఖచ్చితంగా మనం హార్డ్ వర్క్, అలానే కాస్త కూస్త లక్కు కూడా ఉంది కాబట్టి మనం ఈ రెండింటిని నమ్ముకొని ముందుకైతే వెళ్తున్నాను. ఈ 24లో చాలామంది చాలా హెల్ప్ చేశారు, చాలా సపోర్ట్ చేశారు. నిజంగా చెప్పాలంటే అసలు 24 అయితే నా బెస్ట్ అబ్బా సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత. సో 25th దేనంతన్నా ఉన్నా కూడా చాలు నాకు, లక్ కానీ ఆ హార్డ్ వర్క్ కానీ అన్నీ కలిసి రావటం. మన సినిమా మీరు చూసేస్తారు, అంతే, ఖచ్చితంగా చూసేస్తారు. అండ్ నాకు ఇంకా వీడియోస్ చేయాలనిపిస్తుంది. ఎందుకంటే మన వాళ్ళు చాలామంది అప్పుడప్పుడు కనపడతారు, వాళ్ళు చెప్పే మాటలు, వాళ్ళ మీద చూపించే అభిమానం, అండ్ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయింది, ఇన్స్పైర్ అయింది చూస్తే అరే ఏంటి అంటే నేనేదో ఒకళ్ళిద్దరు తెలుసుకొని వస్తారేమో అనుకున్నాను, కానీ ఇంత మోటివేట్ అయ్యారా, ఇంత ఉందా. సో వై నాట్, మనం ఎందుకు ఆపాలి, సో మనం చేద్దాము అని చెప్పేసి నాకు అనిపించింది. సో చేసేస్తాను కుదిరినప్పుడల్లా మ్యాక్సిమం. సో మీరందరూ కూడా మళ్ళీ మునుపట్లాగా చూడండి, తెలుసుకోండి. అండ్ ఇంకొక చిన్న రిక్వెస్ట్ అంటే అన్న ఏడీగా చూడన్నా అని చెప్పేసి అడగండి అబ్బా ప్లీజ్. ఉంటే మన వాళ్ళకే చెప్తా నేను ఖచ్చితంగా, ఓకేనా. నాకు ఏంటంటే అది ఒక బాధ, ఒక గిల్టీ, అరే ఇంతమంది ఉన్నారు మన వాళ్ళు, మనం ఏం చేయలేమో అనిపిస్తుంది. నాకు ఉంటే ఖచ్చితంగా చెప్తాను. సో మంచిగా ట్రై చేయండి, ప్రాసెస్ని అయితే ఎంజాయ్ చేయండి. ఈ ప్రాసెస్ చాలా కష్టం, దీన్ని ఎంజాయ్ చేస్తే చాలా హాయిగా వెళ్ళిపోద్ది. ఏదైనా ఒక స్కిల్ అయితే నేర్చుకోండి, నేను అదే చెప్తాను. ఎడిటింగ్ నేర్చుకుంటారా, ఒక థంబ్నెయిల్ క్రియేట్ చేయడం క్యాన్వాలో వాట్ ఎవరు, ఏదో ఒకటి నేర్చుకోండి. నెలకు ఒక 2-3 వేలు సంపాదించేదైనా. ఎందుకంటే మనకు ఒక 25 years వచ్చినా కూడా నెలకు 3-4 వేలు కూడా సంపాదించగల సిచ్యువేషన్ ఉంటుంది మనకి ఇక్కడ డైరెక్షన్ టీం అంటే. సో అందుకని ఇవి నేర్చుకోండి, చాలా హెల్ప్ అవుతుంది. అంటే నేను నేర్చుకోలేకపోయాను, నాకు అంత టైం అవ్వలేకపోయింది, ఆ టైంలో తెలియదు, చెప్పేవాళ్ళు లేరు. నేర్చుకోండి, మంచిగా అవుతుంది. అండ్ ఇంతసేపు నా వీడియో చూసినట్టయితే చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ మీకు ఏదైనా పాయింట్స్ డిస్కషన్ అయినా లేకపోతే ఏదైనా డౌట్స్ ఉన్నా నాకు మెసేజ్ చేయండి, చూద్దాం. అవి నాకు తెలిస్తే ఖచ్చితంగా మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. లేదంటే రోజుకు ఒక లైఫ్ స్టైల్ చూపిస్తూ ఉంటాను, చూడండి అబ్బా. ఈ రూము నెక్స్ట్ టైం అయితే రూమ్లో ఖచ్చితంగా చేయకుండా ఉంటాను, ట్రై చేస్తాను. ఇంకా రూమ్లో అసలు ఈరోజు రూమ్లోనే చేయకూడదు అనుకున్నా, మా వాళ్ళు బయటికి వెళ్ళకపోవడం వల్ల నాకు తప్పలేదు, ఓకేనా. మన రూమ్ ఏం మారలా. సో నా డెబ్యూ ఫిలిం ఓకే అయ్యేంతవరకు ఈ రూమ్ మారకూడదని అలా ఫిక్స్ అయ్యి తీసిమాయించుకొని కూర్చున్నాను. నా ఫ్రెండ్స్ అయితే రారా బాబు మణికొండ
లేదా ఇంకో చోటకో ఫిలిం నగరో అని చెప్పేసి అనేవాళ్ళు. నేను రానురా బాబు, నేను ఇది అవ్వాలి, వెళ్ళాలి అనేది ఫిక్స్ అయ్యాను. చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.